బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రముఖ ప్రైవేటు టెలికాం రంగ సంస్థ వోడాఫోన్ ఐడియాకు ఊరటను కల్పిస్తూ కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. వోడాఫోన్ ఐడియాకు చెందిన 87,695 కోట్ల బకాయిలను డిసెంబర్ 31, 2025 నాటికి ఫ్రీజ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా 20,668 కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గం భేటీలో ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా రాబోయే రెండేళ్ల కాలంలో నాసిక్ షోలాపూర్ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. అదేవిధంగా నాసిక్ షోలాపూర్ కారిడార్ను కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరింపజేసేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రముఖ ప్రైవేట్ టెలికాం రంగ సంస్థ వోడాఫోన్ ఐడియాకు ఊరటను కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వోడాఫోన్ ఐడియాకు చెందిన 87,695 కోట్ల బకాయిలను డిసెంబర్ 31, 2025 నాటికి ఫ్రీజ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా 20,668 కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గ భేటీతో ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగా రాబోయే రెండేళ్ల కాలంలో నాసిక్ షోలాపూర్ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. అదేవిధంగా నాసిక్ షోలాపూర్ కారిడార్ను కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరింపజేసేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది.